హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈ వీడియోలో ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన న్యూస్ పేపర్ల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఈరోజు వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గ్రూప్ 1 మెయిన్స్ 7 రోజులు అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు పరీక్షలు అయితే ఉండనున్నాయి. అక్టోబర్ 21 తేదీన జనరల్ ఇంగ్లీష్ పరీక్ష ఉంటుంది. అన్ని పరీక్షలు ఒకే మాధ్యమంలో రాయాలని అభ్యర్థులకు కమిషన్ అధికారులు సూచించారు. త్వరలో గ్రూప్ 1 సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు కూడా విడుదల చేస్తామని టీఎస్పీఎస్సీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక పరీక్ష షెడ్యూల్ విషయానికి వస్తే అక్టోబర్ 21న జనరల్ ఇంగ్లీష్తో గ్రూప్ 1 మెయిన్స్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 22న జనరల్ ఎస్ఏ పేపర్ 1కి సంబంధించి జనరల్ ఎస్ఏ ఉంటుంది. అలాగే అక్టోబర్ 23 తారీఖు వచ్చేసి చరిత్ర, కల్చర్ అండ్ జాగ్రఫీ పేపర్ 2కు సంబంధించి అక్టోబర్ 23న చరిత్ర, కల్చర్ అండ్ జాగ్రఫీ పేపర్ 2కు సంబంధించి ఉంటుంది. అలాగే అక్టోబర్ 24 వచ్చేసి అలాగే అక్టోబర్ 24కు సంబంధించి ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, గవర్నెన్స్ దీనికి సంబంధించిన పేపర్ 3 అయితే అక్టోబర్ 24న ఉండడం జరుగుతుంది. అక్టోబర్ 25 ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ పేపర్ 4కు సంబంధించి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అక్టోబర్ 26 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 5వ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక చివరిగా అక్టోబర్ 27న తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్, స్టేట్ ఫార్మేషన్ అనే 6వ పేపర్ అక్టోబర్ 27న చివరిగా ఉండడం జరుగుతుంది. ఇది గ్రూప్ 1 మెయిన్స్కు సంబంధించిన పరీక్ష షెడ్యూల్ అయితే టీఎస్పీఎస్సీ అధికారులు విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నిన్న టెట్ ఫలితాలు విడుదల కావడం జరిగింది. పేపర్ 1లో చూసుకున్నట్లయితే 67%, పేపర్ 2లో 34.18% అర్హత సాధించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అర్హత సాధించని అభ్యర్థులకు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తులు అయితే చేసుకునేందుకు అవకాశం అయితే తెలంగాణ ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సంబంధించి నిన్న ఫలితాలు విడుదల కావడం జరిగింది. ఈ ఫలితాలను బుధవారం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో మే 20 నుంచి జూన్ 2 వరకు ఈ పరీక్షలు సిబిటి విధానంలో జరిగాయి. పేపర్ 1 పరీక్షకు 7 సెషన్లలో తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ, బెంగాలీ వంటి 8 భాషల్లో నిర్వహించడం జరిగింది. పేపర్ 2 పరీక్షలకు 13 సెషన్లలో మొత్తం 7 భాషల్లో నిర్వహించారు. 2024 టెట్కు సుమారుగా 2,86,381 మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. దీనిలో పేపర్ 1కు సంబంధించి 67%, పేపర్ 2కు సంబంధించి 34% మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే డబుల్ ఉత్తీర్ణత సాధించాటు వీరు వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు లాసెట్ ఫలితాల విడుదల. ఈరోజు లాసెట్కు సంబంధించిన ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఈ ఫలితాలను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేటి నుంచి దోస్తు 2వ దశ దరఖాస్తులను అయితే స్వీకరించనున్నారు. డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన దోస్తు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 13వ తేదీ నుంచి అనగా ఈ రోజు నుంచి 2వ దశ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు 15వ తేదీలోగా ముగియనుంది. 14, 15వ తేదీల్లో అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి దోస్తు 2వ దశ కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే మొదలు కానుంది. ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లోని ముఖ్యమైన అంశాలు ఇవే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
మీ మిత్రులకైతే షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.